హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జోసా 2024 కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరంతా కూడా చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని రెడీగా ఉన్నారు. అండ్ ఈరోజు అంటే 20వ తారీఖు మనకి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అంటే మనకి షెడ్యూల్ చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ చూడండి, 20th 10 o'clockకి సీట్ అలొకేషన్ రౌండ్ 1 అని చెప్పేసి మనకి షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒకవేళ మనకి ఈరోజు అంటే రౌండ్ 1లో సీట్ అలాట్ అవుతే ఏం చేయాలి, ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే ఏం చేయాలి. సో ఈ 2 క్వశ్చన్స్కి నేను ఈరోజు మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏమేమి రెడీ చేసుకోవాలి, అవన్నీ వాటికి సంబంధించిన ఫార్మాట్స్, ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ కానీ లేకపోతే ఇంకా అదర్ ఫార్మాట్స్ ఏమైనా ఉన్నాయా, మెడికల్ సర్టిఫికేట్ గురించి కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్గా అన్ని రకాల అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకి సీట్ అలాట్మెంట్ రౌండ్ 1 ఈరోజు 10 o'clockకి రిలీజ్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి అని అంటే, మీరు లాగిన్ చేయాలి. మీరు డైరెక్ట్గా మీకు ఎటువంటి ఎస్ఎంఎస్ కానీ లేకపోతే మెయిల్ కానీ రాదు. ఒకసారి మనం ఇక్కడ బిజినెస్ రూల్స్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్లో చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ సీట్ అండ్ ఇట్స్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద క్యాండిడేట్స్ రెస్పాన్సిబిలిటీ టు లాగిన్ టు ద జోసా పోర్టల్ అండ్ చెక్ ఇఫ్ ఏ సీట్ ఈజ్ అలొకేటెడ్ ఆర్ నాట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతి రౌండ్ ఇప్పుడు మొత్తం మనకి 6 రౌండ్స్ ఉంటాయి. ఈ రౌండ్స్ అన్నిట్లో కూడా మనము షెడ్యూల్ ప్రకారంగా ఏ రౌండ్ అలాట్మెంట్ ఏ రోజు ఉంటుంది అనేది మనము షెడ్యూల్లో చూసుకొని, ఇక్కడ చూడండి రౌండ్ 1 సీట్ అలాట్మెంట్, తర్వాత ఇక్కడ సీట్ అలొకేషన్ రౌండ్ 2 అండ్ ఇక్కడ రౌండ్ 3, ఇలా మనకి షెడ్యూల్ ప్రకారంగా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పర్సనల్గా మొబైల్ కానీ ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ రావు. కాబట్టి మీరు జోసా పోర్టల్కి లాగిన్ అయ్యి అక్కడ మాత్రమే చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది కూడా మీరు కంపల్సరీ చేయాలి. మెన్షన్డ్ ఇన్ ద క్లాజ్ 42 మస్ట్ బి కంప్లీటెడ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాల్సిందే. మీకు చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనము మాట్లాడుకుందాము. అది ఎప్పటిలోపు చేయాలి అని అంటే, మీకు అలొకేటెడ్ సీట్ బిఫోర్ ద లాస్ట్ డేట్ అండ్ టైమ్ స్పెసిఫైడ్ ఫర్ ద గివెన్ రౌండ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రౌండ్ 1 అలాట్మెంట్ ఎప్పుడుంది, ఈ రోజు ఉంది. ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, 24th June వరకు ఉంటుందన్నమాట టైము. సో 24th June లోపల మీరు ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, ఫీజ్ పేమెంట్ ఉంది, డాక్యుమెంట్ అప్లోడ్ ఉంటుంది అండ్ రెస్పాన్స్ బై ద క్యాండిడేట్స్ టు క్వెరీస్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే ఇదేంటంటే రెస్పాన్స్ బై ద అంటే మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, అంటే మీరు ఫీ పేమెంట్ చేయడం కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము. అండ్ ఆన్లైన్ రిపోర్టింగ్లో మీకు ప్రాసెస్ ఏంటంటే, ఈ ఫ్రీజ్, స్లైడ్ అండ్ ఫ్లోట్ ఆప్షన్స్లో మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. కాబట్టి అదొకటి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే, అంటే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ క్లారిటీ లేకపోవడము, లేకపోతే కరెక్ట్ ఫార్మాట్లో లేకపోవడం, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీకు క్వెరీ అనేది వస్తుందన్నమాట. సో అది కూడా మీరు లాగిన్ చేసి జోసా పోర్టల్లో లాగిన్ చేసి మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అలాంటివి ఏమైనా క్వెరీస్ వస్తే ఆ క్వెరీస్కి మీరు రిప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 25th వరకు కూడా ఇచ్చారు, 25th ఈవినింగ్ 7 o'clock. బట్ పేమెంట్ చేయడానికి మాత్రం మీకు లాస్ట్ డేటు June 24th ఈవినింగ్ 5 PM వరకు మనకి ఫీ పేమెంట్కి అయితే ఇచ్చారు. మీరు ఫీ పేమెంట్ చేస్తేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. ఒకవేళ మీరు ఫీజ్ పే చేయకుండా ఓన్లీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వదిలేస్తే అది కుదరదన్నమాట. సో ఫీ పేమెంటు, ఫ్రీజు, స్లైడ్, ఫ్లోట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటి గురించి కూడా మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఫెయిలింగ్ టు కంప్లీట్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్ లైన్ ఆఫ్ ద
సేమ్ రౌండ్ ఆఫ్ ద జోసా will lead to cancellation of allocated seat and the candidate will not be able to participate in the subsequent JOSA rounds if any. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే మీరు ఈ సీటు ఏ రౌండ్లో అయితే మీకు సీట్ అలాట్ అవుతుందో ఆ రౌండ్లో మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది చేయాలి. చేయకపోతే మీ సీటు క్యాన్సిల్, అంటే మీకు ఆఫర్ చేసిన సీటు క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ నుంచి మీరు కౌన్సిలింగ్లో ఉండరు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారో వాటికి తగ్గట్లుగా ఏదైనా రౌండ్లో మీకు ఏదైనా సీట్ వచ్చింది అని అంటే మీరు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, క్లాజ్ నెంబర్ 42లో ఇచ్చినట్లుగా మీరు చేయాల్సిన పనులు ఏంటంటే 3 ఉంటాయి. ఇనిషియల్గా మీరు సీట్ యాక్సెప్ట్ ద సీట్. ఓకే, మీరు సీట్ యాక్సెప్ట్ చేయడం అనేది స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము, బట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఫ్రీజ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఎన్నైతే ఆప్షన్స్ పెట్టామో అన్ని ఆప్షన్స్లో మనకి ఏదో ఒక సీట్ వచ్చింది. ఒక 100 పెట్టామనుకుంటే 100లో ఒక 59వ నంబర్లో ఉన్న చాయిస్ మనకి సీట్ అలాట్ అయింది అనుకుంటే 59 నంబరు మనకి ఓకే ఆ సీట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది, మెకానికల్ మనకు ఓకే అని అనుకుంటే ఎన్ఐటి వరంగల్ మెకానికల్ మనకు ఓకే, ఇంకా వేరే ఫర్దర్ చేంజెస్ అవసరం లేదు, ఇంకా నాకు అది ఫిక్స్ అని అనుకుంటే అప్పుడు మీరు ఫ్రీజ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 59th ఆప్షన్ మనకి వచ్చింది కాబట్టి ఇంకా పైన ఎన్ని ఉంటాయి, 58 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో స్లైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే మీకు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది. సో ఆ పైన ఉన్న 58 ఆప్షన్స్లో ఎన్ఐటి వరంగల్లో అదర్ బ్రాంచెస్ ఏమైనా మీరు ఆప్షన్స్ పెట్టుంటే ఆ ఆప్షన్స్ని మాత్రమే కన్సిడర్ చేసి అవైలబుల్ ఏమైనా ఉంటే సీట్స్ నెక్స్ట్ రౌండ్లో మీకు దాంట్లో నుంచి సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ మీరు స్లైడ్ అవుతారనమాట, వేరే బ్రాంచ్కి స్లైడ్ అవుతారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిందో అదే ఇన్స్టిట్యూషన్లో వేరే బ్రాంచెస్కి స్లైడ్ అవ్వడానికి మీరు స్లైడ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. ఈ ఫ్లోట్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి 59th చాయిస్ మనకి అలాట్ అయింది, ఇంకా పైన 1 to 58 ఆప్షన్స్ మనకి ఇంకా ఉన్నాయి. సో దాంట్లో ఏదైనా పర్వాలేదు, అన్నిట్లో ఎనీ ఇన్స్టిట్యూషన్ ఎనీ బ్రాంచ్ మనం పెట్టిన 58లో ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉంటే అవైలబిలిటీని బట్టి సీటు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట దాంట్లో మీరు ఫ్లోట్ తీసుకున్నట్లయితే. సో ఇక 59 కింద ఉన్న వాటి సంగతి ఏంటి అని అంటే, ఇంకా 59 కింద ఉన్నవి అసలు కన్సిడరే చెయ్యరు. ఓకే, మీకు 59th ఆప్షను మీకు సీట్ అలాట్ అయింది కాబట్టి ఇంకా 59 తర్వాత ఉన్న కింద 60, 61, 100, 200, 500 ఎన్ని ఉన్నా కూడా ఇంకా వాటిని కన్సిడర్ చేయరనమాట. సో అక్కడ నుంచి పైకే నెక్స్ట్ రౌండ్స్ అన్నీ కూడా అక్కడ నుంచి పైకే వెళ్తుంటాయి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఏదో అది ఉందా లేదా చెక్ చేసి అది లేకపోతే సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారు, అది లేకపోతే థర్డ్ ఆప్షన్ ఏం పెట్టారు, ఇలా చెక్ చేస్తూ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి పైన ఉండేది బెస్ట్ వన్ అనమాట. మీ ప్రయారిటీ ప్రకారంగా పైన ఉన్నది ఎప్పుడు బెస్టే ఉంటుంది, కింద ఉన్నవన్నీ దాని తర్వాత ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకా అక్కడ నుంచి పైన బెస్టే రావాలి, కానీ మళ్ళీ కిందకి వెళ్ళి ఏదో మామూలు ఇప్పుడు వచ్చిన దానికంటే మామూలు సీటు అవసరం లేదు కదా ఎవరికి. సో అందువల్ల మనకి ఏంటంటే ఆ 59th ఆప్షన్ పైన ఉన్నవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. దాంట్లో 1 to 58 ఆప్షన్స్లో ఏదైనా సీట్ అవైలబుల్ ఉంటే మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే. సో బ్రీఫ్గా ఇదనమాట స్లైడ్, ఫ్రీజ్, ఫ్లోట్. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి, నేను క్లియర్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి అప్లోడ్ ద డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది మనకి ఇక్కడ అనెక్సర్ 3లో ఉంది, అది కూడా మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి మనకి పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అనమాట. ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేస్తేనే, అంటే ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 ఉన్నాయి కదా, ఈ 3 కంపల్సరీ మీరు చేయాల్సిందే. దీంట్లో ఫ్రీజు, స్లైడ్, ఫ్లోట్ ఒకటి తీసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఫీజు పే చేయాలి. ఈ 3 మీరు ఏ ఒక్కటి చేయకపోయినా కూడా ఏది విత్ ఇన్ ద టైం చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఫర్దర్ రౌండ్స్లో మీరు ఇంకా కౌన్సిలింగ్లో ఉండరు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. వచ్చిన సీటు ఏదైనా సరే ముందు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ రౌండ్స్, ఇది ఫస్ట్ రౌండే కాబట్టి ఇంకా 5 రౌండ్స్ ఉంటాయి. ఆ 5 రౌండ్స్‌లో ఇంకేమైనా పైన ఉండే ఆప్షన్స్ బెటర్‌గా ఉన్నట్లయితే, ఆ అవైలబిలిటీ ఉన్నట్టయితే మీకు డెఫినిట్‌గా ఆ సీటు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వదిలేయకండి. సో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి బోల్డ్ లెటర్స్‌లో, నాన్ పేమెంట్ ఆఫ్ ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు రిజెక్ట్ ద ఆఫర్డ్ ఆర్ అలొకేటెడ్ సీట్ అండ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రిజెక్షన్. సో మీకు ఆఫర్ చేసిన సీటు మీరు ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేయకపోతే మీకు ఆఫర్ చేసిన సీటుని మీరు రిజెక్ట్ చేస్తున్నారని అర్థం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ద క్యాండిడేట్ విల్ నో లాంగర్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఇన్ ద సబ్సీక్వెంట్ రౌండ్స్. ఇంకా ఫర్దర్గా 5 రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ రౌండ్స్లో మిమ్మల్ని అంటే మీరు పార్టిసిపేట్ చెయ్యరు, మిమ్మల్ని కన్సిడర్ చెయ్యరు, మీది ఇక్కడతోని క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇక సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎంత పే చేయాలి అనేది కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 17,500 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మీరు పే చేసిన ఈ అమౌంట్లో 5,000 రూపీస్ జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో మీకు ఫైనల్ రౌండ్లో ఏదో ఒక రౌండ్లో మీకు ఫైనల్ అయిపోయింది, సీటు అలొకేషన్ ప్రాసెస్ ఫైనల్ అయింది, మీరు ఒకటి చూజ్ చేసుకున్నారు అని అంటే ఆ తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే సీటు ఫైనల్ అయిందో మీకు ఆ ఇన్స్టిట్యూషన్కి రిమైనింగ్ ఫీజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏది ఈ 5,000 జోసా ఛార్జెస్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు 35,000 అనుకోండి, 5,000 కట్ చేసుకొని 30,000ని ఆ ఇన్స్టిట్యూషన్కి అదే ఎన్ఐటి వరంగల్ అనుకోండి, ఎన్ఐటి వరంగల్కి 30,000 ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఆ అమౌంట్ ఏంటి ఇంకా మీ ఫీజులో, ఓకే, మీరు ఏదైతే ఫీజు ఉంటుందో ఇన్స్టిట్యూషన్ ఫీజు ఈ 5,000 ప్రాసెసింగ్ ఛార్జెస్ 5,000 విల్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ ద అడ్మిషన్ ఫీజ్ అనమాట. ఈ 5,000 అవి కాకుండా రిమైనింగ్ అమౌంట్ కాలేజ్ ఫీజులో అడ్జస్ట్ చేస్తారు. మీరు అక్కడ 1,00,000 రూపీస్ కట్టాలనుకోండి, ఈ 30,000 అక్కడ యాడ్ చేసుకుంటారు. ఓకే. సో ఇది ఫీజు మీరు కట్టాల్సింది. సో మీరు ఫీజు ఎలా కట్టొచ్చు అని అంటే ఆన్లైన్లోనే కట్టాలి. డెబిట్ కార్డు, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ తీసుకొని చేసుకోవాలి. సో స్టెప్ 4 వచ్చేసి ఇది మ్యాండేటరీ కాదు, ఎవరికైతే క్వెరీ రేజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఈ క్వెరీకి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు సర్టిఫికెట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి క్వెరీస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ క్వెరీస్ కూడా మీరే చెక్ చేసుకోవాలి, లాగిన్ చేసి చెక్ చేసుకుంటే దాంట్లో క్వెరీస్ ఉంటాయి. ఆ క్వెరీస్ ప్రకారంగా వాటికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ డన్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పెయిడ్ ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేసిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే మీకు సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట, లేకపోతే మీకు సీట్ కన్ఫర్మేషన్ అవ్వదు. సీటు అలాట్ అయినంత మాత్రాన సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని మిగిలిన ప్రాసెస్ అంతా ప్రాపర్గా చేయండి. సో ఫెయిల్యూర్ టు కంప్లీట్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఫర్ సీట్ యాక్సెప్టెన్స్ విత్ ఇన్ ద టైమ్ గివెన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ రిజెక్షన్ ఆఫ్ ద ఆఫర్ అండ్ ద ఇన్నిసార్లు ఇచ్చారు చూడండి, మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అనే ప్రాసెస్ ప్రాపర్గా కంప్లీట్ చేయకపోతే మీ సీటు రిజెక్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఫర్దర్ రౌండ్స్లో ఉండరు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇకపోతే మనకి మిగిలింది ఇంకొకటి ఏంటి అని అంటే సర్టిఫికెట్స్ ఏమేం పెట్టాలి అనేది. సారీ, ఇది షెడ్యూల్ ఇది.
జస్ట్ మినిట్.